టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళుతున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత ఆసుపత్రి ఇంటికే పరిమితమయ్యారు. ఇక శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది. ఇటీవల పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక మళ్లీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రా కదలిరా పేరుతో 22 పార్లమెంటు నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం 2:45 ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3:45 చంద్రబాబు కనిగిరి చేరుకోనున్నారు. ఇక 4 నుంచి 6 గంటల వరకు సమరశంఖారావం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభానంతరం సాయంత్రం 6:15 కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు. రైట్, ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రెగ్యులర్ బెయిల్ లభించిన తర్వాత చంద్రబాబు రా కదలిరా పేరుతో 22 పార్లమెంటు నియోజకవర్గాలను చుట్టేనున్నారు. ఇక దీనికి సంబంధించి ఈ నెల 29 నుంచి ఈ రోజు నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అయితే ఇవాళ కనిగిరి వెళ్లనున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం. ప్రస్తుతం మనం కనిగిరిలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత ఇక్కడికి రానున్నారు. మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి సభ చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ టీడీపీ స్పీడ్ పెంచింది చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 22 పార్లమెంటు స్థానంలో ఈ సభలు నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం మనం ఇక్కడ సభ దగ్గర మొత్తం ఇక్కడ విజువల్ చూడొచ్చు. మొత్తం కూడా ఏర్పాట్లు మొత్తం కూడా చకచకా పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఈ సభ ఉండబోతుంది. సాయంత్రం 4 గంటల నుంచి కూడా 8 గంటల వరకు ఈ సభ ఉండబోతుంది కూడా ఇప్పటికే ఇక్కడ టీడీపీ నేతలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఒక పక్క ఇక్కడ మనకు కనబడుతుంది. మొత్తం ఈ సభకు 2 లక్షల మంది ఇటు హాజరవుతారని కూడా జనాలు ఇక్కడ మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం కూడా అయితే చేసిన పరిస్థితి. ఈ మొత్తం కూడా ఈ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఈ 5 గ్యారెంటీ స్కీమ్ ద్వారా అయితే ఈ ప్రజల్లోకి వెళ్ళినట్టుంది టీడీపీ. మొత్తానికి ఇటు వెలిగొండ ప్రాజెక్టు, ఇటు కనిగిరి నిమ్స్, అదేవిధంగా శ్రీకాళహస్తి నడికుడి రైలు, ఇంకా మిగతా 2 గ్యారెంటీల ద్వారా అయితే ఇటు పబ్లిక్లోకి ఇటు వెళ్ళనుంది టీడీపీ. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏర్పాటు మొత్తం కూడా పూర్తయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు మొత్తం కూడా అయితే విజిట్ చేసిన పరిస్థితి కూడా ఒక్కొక్క ఇక్కడ కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. టీడీపీ మొట్టమొదటిసారిగా ఈ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ఇటు జనసేన, ఇటు టీడీపీ పార్టీలతో అయితే ఈ సభ నిర్వహిస్తారు. ప్రస్తుతం మాట్లాడడానికి కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అంటే ప్రస్తుతం ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సభ ద్వారా మీరు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఏంటి? తెలుగుదేశం పార్టీని 5 సంవత్సరాలు కోల్పోయి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ప్రజల్లో వచ్చే స్పందన చూస్తే మీకు అర్థమవుతుంది. అందరూ చంద్రబాబు నాయుడు పరిపాలన కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కనిగిరి ప్రాంతంలో అయితే 5 అంశాల మీద ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ 5 అంశాలు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పేసి ఆలోచనలో 5 అంశాలు: ఒకటి వెలిగొండ ప్రాజెక్టు, ఇంటింటి కొలాయి, ట్రిపుల్ ఐటీ, నిమ్స్,
అదేవిధంగా ఈ రైల్వే లైన్ ఈ ప్రాంతంలో ఈ 5 సమస్యలు అయిపోతే మా ప్రాంతంలో ఉన్న దాదాపు దరిద్రం ఈ వలసలు పోవటం కానీ ప్రాణాల మీద జబ్బులు రావటం కానీ ఇవన్నీ నివారించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ సభ ద్వారా అష్యూరెన్స్ తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. ఎంతమంది ఇటు పబ్లిక్ రాబోతున్నారు ఏంటి? ఇప్పటికీ మాకున్న సమాచారం ప్రకారంగానే ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసు వారు చెప్పే దాని ప్రకారం ఇప్పటికీ 2 లక్షల దగ్గర చేరొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏర్పాట్లు ఎట్లున్నాయి సార్ ఇక్కడ? ఏర్పాట్లు అన్ని కూడా వచ్చిన వారికి భోజనం కానీ నీరు కానీ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ పార్కింగ్ స్థలాలు కానీ డయాస్ కానీ అందరూ కూడా నీట్గా ప్రాపర్గా చేస్తారు. మొట్టమొదటిసారిగా అయితే ఈ సభ ఇటు కనిగిరిలో నిర్మిస్తుంది టీడీపీ, మీరు ఎలా చూస్తారండి? అంటే అసలు ముందు ఈ పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి ప్రాంతాన్ని ఎన్నికల శంకరం పూరించడం అనేది మా ప్రాంత వాసులు అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే మొదటి సభ కాబట్టి మా సమస్యలు కూడా వారిని అడగడానికి మాకు మంచి అవకాశం ఉంటుంది. వారు కూడా స్పందిస్తారని ఒక ఆశ. ఇది ఓట్ల స్వప్న. సాయంత్రం 4 గంటల సమయంలో అయితే ఈ సభ అయితే ఇటు ప్రారంభం కానుంది. ఇప్పటికైతే టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్తో పాటు ఎమ్మెల్యేలు విధంగా రాష్ట్ర నేతలు అయితే ఇక్కడికి వచ్చారు. ఇంకా ఈ చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాడపల్లి మండలం ఉండవల్లి నుంచి ఆయన హెలికాప్టర్లో అయితే ఇక్కడికి 3 గంటల సమయానికి ఇక్కడికి రాబోతున్నారు. ఆ తర్వాత 4 గంటల సమయంలో ఈ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. రైట్ జయరామ్, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఈ రోజు జరిగే అటు రా కదలిరా సభకి కానీ ఇటు జనసేన నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఎలాంటి ప్రముఖ నేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది అక్కడ? స్వప్న, ఇప్పటికే రాష్ట్ర నేతలైనటువంటి వస్తున్నారని కూడా అయితే సమాచారం అయిపోయింది. అయితే వీడు పార్లమెంటు ఈ సభలు కాబట్టి ఇటు జిల్లా నేతలకైతే ఎక్కువ ఇటు ఇంపార్టెంట్ ఇచ్చారు. మొత్తం కూడా అయితే ఈ సభలు మొత్తం కూడా ఇటు జిల్లాల వారీగా మొత్తం కూడా ఈ నెల 29 వరకు కూడా ఈ సభలు నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఇటు రాష్ట్ర నేతలతో పాటు అదేవిధంగా జిల్లా నాయకులు కూడా అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఎక్కువ ఈ సభలకు ఇటు జిల్లా నేతలకు కూడా అయితే ఇటు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం కూడా ఆయన ఇక్కడ ఉంటున్నారు. రాత్రికి రేపు కూడా అయితే ఇక్కడ ఉండి ఇక్కడ జిల్లాల మీద సమీక్ష నిర్వహించబోతున్నారు. రైట్ జయరామ్, అయితే ఈ రోజు జరిగే కనిగిరిలో సభ ముగిసిన తర్వాత అటు టీడీపీ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు రాత్రి బస చేయనున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అధికారులు? చంద్రబాబు నాయుడు ఈరోజు రాత్రి ఇక్కడే ఆయన బస చేస్తారు. ఈరోజు రేపు ఉదయం ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రారంభించి ఏడాది అవుతుంది. ఈ సొంత నిధులతో ఏర్పాటు చేసి అన్న క్యాంటీన్ యొక్క టీవీ ఛానల్ను ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఇన్ఛార్జెస్ సమావేశమయ్యి వచ్చే ఎన్నికల్లో ఈ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఎట్లా కైవసం చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఇన్ఛార్జీలకు అయితే ఆయన నిర్దేశం చేయనున్నారు. దీని మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ మొత్తం కూడా అయితే టీడీపీ అన్ని స్థానాలకు కైవసం చేసుకునే విధంగా అయితే ఆయన రేపు నిర్ణయించి చేయనున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇటు హెలికాప్టర్ ద్వారా అయితే ఆయన హైదరాబాద్కి చేరుకుంటారు. రైట్ జయరామ్, అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కనిగిరిలో నిర్వహించే ఈ సభలో అటు జగన్ వైఫల్యాలను ఎండగట్టమే ప్రధాన ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే జగన్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఇంకా ఏ అంశాల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత మొట్టమొదటి సభ ఈరోజు ఇటు కనిగిరిలో అయితే నిర్వహించబోతున్నారు. ఈ సభ ద్వారా ఈ 5 ఏళ్లలో ఇటు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైఫల్యం ఒక 1 by 1 అయితే ఈరోజు ఇటు పబ్లిక్లోకి అయితే వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఇటు ఈ ప్రకాశం జిల్లాలో ఇది వెలుగొండ ప్రాజెక్టు. ఇప్పటికీ ఈ వెలుగొండ ప్రాజెక్టు ఇటు వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ఇటు అపోజిషన్ ఉన్నప్పుడు వచ్చిన ఏడాదిలోనే ఈ వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అప్పుడు అపోజిషన్ ఉన్నటువంటి సీఎం జగన్ అప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ 5 ఏళ్ళు అవుతుంది వెలుగొండ ప్రాజెక్టు ఇంకెప్పటికీ ప్రారంభించలేదు. ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఇటు గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి ఏరియాలో అయితే సాగు నీరు వస్తుంది. కానీ ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది ఈ ప్రాజెక్టు ఇంకెప్పుడు ప్రారంభించలేదు. అదేవిధంగా అయితే టీడీపీ ఉన్నట్టయితే ఇప్పటికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని కూడా అయితే ఈరోజు అయితే
చెప్పనున్నారు. అదేవిధంగా రేపు వచ్చే ఎన్నికల్లో ఇటు టీడీపీ అధికారం వచ్చిన వెంటనే ఇటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకో పక్క నిమ్స్ ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ నిమ్స్ని అయితే ఇక్కడ ప్రారంభించారు. ఇప్పటికీ ఆ నిమ్స్ ఇప్పటికైతే ప్రారంభించిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ నిమ్స్ని కూడా డెవలప్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకో పక్క ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్థానిక ఈ ప్రాజెక్ట్ని కూడా అయితే టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చినట్టే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తున్నాం కూడా అయితే ఒక పక్క ఈ రోజు అయితే ఇటు కనిగిరి ప్రజలకు ఇటు హామీ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్.